తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారి అయిన లవణము అన్నమే గాని మెరుగు బంగారు మింగబోడు వితమార్జన చేత విర్రవీగుటే గాని కూడబెట్టిన సున్ను కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర రాధారమణ గోవింద గోవింద బ్రతికిన నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ ఎకలించి పట్టునప్పుడు హరి 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 భవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్వమునందు కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ 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 పిలుతునో శ్రమ చేత పిలువలేను నాటికి చేతుని నామభజన తలచెదను చేరి వినుమయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అక్రూర వరద గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద దర్శక గోవింద గోవింద హస్తయుగ్మంబు నిన్నర్చింపగా గోరు నయనంబులు నీదు దర్శనంబులు గోరు కర్ణయుగ్మంబులు నీ కథలు గోరు గళము నీ కీర్తనల పాడగోరు మూర్తంబులు నీ పదంబుల మ్రొక్కగా గోరు ఆత్మ నిదయుండు అరసి చూడా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఇట్లా ఉందంటాడు. యువతుల పుట్టల మీద పవలించిన ఎట్లు పులులున్న కోనలో జొరవచ్చినట్లు మఖరి వర్గం ఉన్న మడుగులో దొచ్చినట్లు గంగదాపున ఇల్లు కట్టినట్లు ఓటు బిందెన పాలు ముంచినట్లు వెర్రివానికి బహువిత్తంబులిచ్చినట్లు కంబము గుడిసె ముందు గాల్చినట్లు స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసినట్లయిన చేటు వచ్చు. ఈ పై చెప్పినటువంటి ఏ విధంగా ప్రమాదమైనటువంటి వ్యవహారాలు ఇది భక్తులుగా ఉండేవాళ్ళు దుర్మార్గులుగా ఉండేవాళ్ళతో కలుసుకొని ఉంటే కూడా అంత ప్రమాదం అంటారు. పనుల పుట్టల మీద పవలించినట్లు పాములు ఉన్నాయని తెలిసి ఆ పుట్టకాడు పోయి కొనుక్కుంటే ఏం జరిగిందో చెప్పలేము. ఎప్పుడైతుందో ఏమైతుందో తెలియదు, అది డౌట్ కేసు. పులులున్న కోనలో దొర వచ్చినట్లు పుల్లున్నాయని తెలిసి ఆ కోన లేకపోతే
ఏం జరుగుతుందో తెలియదు, జరిగే జరుగుతుంది. మకరి వర్గం ఉన్న మడుగులో వచ్చినట్లు మొసలు ఉన్నాయని తెలిసి ఆత్మహత్య ఎక్కితే ఏమవుతుందో, గంగదాపున ఇండ్లు కట్టినట్లు వంపలో ఇండ్లు కట్టేసేది. 50 మినిట్స్ చూడాలమ్మ మా చూడలేదండి, ఇల్లు కట్టుకుంటాం కదా, ఇది వంప వస్తుంది ఎప్పటికైనా. అది కొట్టుకొని పోయేది ఎప్పటికైనా వంపు, మాకు బిల్డింగ్ పడిపోయేది చూపించేది, ఈ గదిలో ఉన్నాయి, అది ఉండేది రాసినాడు, తప్పలేదు. గంగదాపుర ఇండ్లు కట్టినట్లు వెరివానికి బహువిత్తంబులు ఇచ్చినట్లు, వాడు పిచ్చోడు వాడికి కొట్టుకొచ్చు 10 శాతం 20 రూపాయలు సాధిస్తాడు, పారేసి ఏదో కళ్ళ ఏదో చేయాలి, అంతే అంతే గది. దానికి రక్తకం అయిపోయింది. ఓటు విందన పాలు ముంచినట్లు, ఇప్పుడు గ్లాసులు ఇచ్చినారు అందరూ తాగినారు, పాలు అంటే పవిత్రమైంది, దాన్ని ఓడు కాలిపోతాడు, దాంట్లో ఏమవుతుంది, వీడు తాకముందే ఓటు మీద కాలి అయిపోయింది. కంబము గుడిసె ముందు కాల్చినట్లు, కంబాండాలు కాల్చేది చూసినావా? కంబాండాలంటే మాకు అమ్మవారి జాతరలు జరుగుతారు కదా, ఆడ ఒక టెంకాయ చెట్లు మాదిరి అంత ఎత్తు టపాసులు పెట్టుకుంటారు, పాటల్లో అదంతా పెట్టుకుంటారు, చూసినారు కంబాండాలు కాల్చేది అంటారు. ఇలాంటి చేస్తే కాకుండా పోయి పాము మాదిరి జిమ్మలు చేసి మొత్తం సల్లు వస్తుంది అగ్గి, అట్లాంటి గుడిసె ముందు గాలిస్తే ఏమైపోతుంది. స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడ చెలిమి చేసినట్లయిన చెడు వచ్చు. ఇవన్నీ ఏ విధంగా అయితే ప్రమాదం, దుర్మార్గులతో కూడా గుమ్మని స్నేహం ఉంటే కూడా ఎప్పటికైనా అది ప్రమాదమే తప్పించేస్తాడు ఆయన కూడా. ఇప్పుడు అది విషయాలన్నీ సన్న విషయాలు కాదు. సత్యతమ గదిలో నిన్నునే మరువను ప్రభు నన్ను విడువకు, మన బంధము అనాది బంధము గోవింద. కుసుమారావు సామాన్యమైన విషయం కాదు కదా, ఆయన మనం మర్చిపోయే పని లేదు. మనం ఆయన వదలొద్దు తండ్రి, నేను ఒకవేళ మర్చిపోయి అహం ఎక్కి నాకు మర్చిపోయినా నువ్వు వదలొద్దు తండ్రి. మన బంధం ఇప్పుడు కాదు, మన బంధము అనాది బంధము గోవింద. రక్త సంబంధానికంటే ఆత్మబంధువులు పౌర్ణేశ్వరంతో ఈ విధంగా మాట్లాడుతూ కూర్చొని ఉంటే వాళ్ళు కూర్చోంటారు, కొడుకులు ఈ విధంగా కూతుళ్ళు కొత్త వాళ్ళు కడుపులోకి వస్తానంటే మేము అమ్మ మీకు దయపెట్టి వెళ్ళిపోండి, మరి అప్పుడే కడుపులో ఆఖరిలో మీరు దయపెట్టి వెళ్ళిపోండి అనుకుంటున్నాం. ఆ మాట నాకు గుర్తుకుంటుంది. బంధువులు వేరే, ఆత్మబంధువులు, వీళ్ళందరూ ఆత్మబంధువులు. ఏ జన్మమున చేయు పుణ్యఫలమో నాకు, ఇట్టి మానవ జన్మ లభింపజేసితివి, ఈ జన్మ సార్థకము చేయు భారము నీదే, నీ నామ స్మరణతో నా బ్రతుకు ముగించు. నీ నామస్మరణతోనే ముగించు. అదంతా నీ ఇష్టం. ఏది అవసరమో ఏది కూడదో ఎరుగజేయునది నీవే కదా. మా సంతతి సద్గుణ జాలములను గని సంతోషించున్నది నీవే కదా. కరువు తీరని మూటగాంచడి భాగ్యము కలిగే కదా. మాతా దేవ చేసడి కోరిక నేటికి తీరే కదా. ఆమె సేవ చేసేది భాగ్యం కలిగేది, అన్నీ కలిగినాయి, అన్నీ ఆయన చెప్పే. ఏదైతే అవసరమో తను చేస్తాడు, తీసేయాలము తీసేస్తాడు. గోవింద గోవింద గోవింద. ఏం నవ్వుతా ఏం తినమంటావు? ఎంత తినేదానికి ఆధారమణ గోవింద గోవిందరమణ గోవింద గోవింద కాంచీపుర వరద గోవింద గోవింద రంగధామేశ్వర గోవింద గోవింద గోవిల లక్ష్మీ నరసింహ గోవింద గోవింద రాజరాజ గోవింద పరమేలు మంగ మనోహర గోవింద నరసింహ గోవింద బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ గోవింద రమారమణ గోవింద నిరారమణ గోవింద గోవింద వరద గోవింద